వర్మ సార్ క్లాస్లోకి వచ్చారు. స్వాగతం సార్ మీకు. హ్యాపీగా ఉంది చూడడానికి. ఓకే. సార్ క్లాస్లోకి వచ్చారు. చక్కగా క్లాస్ మనం తీసుకుంటారు. శుభోదయం సార్. శుభోదయం శుభోదయం మేడం, శుభోదయం. ఓకే. అది మనది సబ్జెక్ట్ ఏంటది చెప్పారైనా నాకేంటి ఆ, సబ్జెక్ట్ అదే జీవి. మీకు వాట్సాప్ చేశాను సార్. మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అని. ఎస్ ఎస్ ఎస్, ముఖ్య ఉద్దేశం. ఉమ్. ఓకే, ఏదైనా పర్లేదులేండి, అందుకనే చెప్తాం మా అదే ముఖ్య ఉద్దేశం. మానవ జీవితం యొక్క అంటే ముఖ్య. అదే అసలైన ఉద్దేశం, అసలు ఉద్దేశం ఇప్పుడు మనం చేసేది కాదు. ఆ, అదే వేరే ప్రాపంచికం కాదు. ఓకే మేడం, మరి అందరూ వచ్చారా? ఆ, ఉన్నారు సార్. కొత్త వాళ్ళు ఉన్నారా, మన పాత వాళ్ళేనా అందరూనే? ఆ, ఉన్నారు సార్. కొత్త వాళ్ళు ఉన్నారు. సబ్జెక్ట్కి వెళ్ళిపోదామా, లేకపోతే కొంచెం సింపుల్ గా అనుభవం చెప్పనా? సింపుల్ గా కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే అనుభవం క్లాస్ అయిపోయింది సార్. దీంట్లో ఇది మూడో క్లాస్ కదా సార్ మంది ఈ సెషన్ లో. ఓకే, అదే దీని గురించే చెప్పుకున్నాం. ఆ, అందుకే మీరు చెప్పేయండి, లేకపోతే అనుభవం ఉంటే ఇలాగా నా గురించి చెప్పేస్తే అప్పుడు నేను ఆ, క్లాస్ గురించి వెళ్ళిపోతాను, తిరిగి వెళ్ళిపోతాను. ఓకే. అది ఎక్కువ టైం తీసుకుంటాను కదా. ఆ, సరే, మరి మొదలెడదాం మరి అసలు. ఆ, యాక్చువల్గా ఏంటంటే మనిషికి ముందు అనుకున్న రెండు జీవితాలు ఉంటాయి. ప్రాపంచికంగా ధ్యానంలో రాకముందు ఒక జీవితం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక జీవితం, ఎవరికైనా సరే. అంటే మెయిన్ ఏంటంటే మనం దొరక అనుకున్నాం. ఇప్పుడు పత్రిసారి చెప్తారు, ముందు మొట్టమొదటిగా మనకి ఈ గొప్ప కార్యక్రమానికి, గొప్ప ఆనందకరమైన ఈ జీవితాన్ని మార్చి ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి ముందు మన గురువు గారికి ఒకసారి కృతజ్ఞత తెలియజేసుకుందాం. అలాగే మరి అక్కడికి ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ముందు నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు వర్మ, దేవారం. మరి ఈ రోజున మనం సజ్జన సాంగత్యం ఇది, అంతేగాని క్లాసు లేదా ఒక మాస్టర్ ఒక గురువు అనేది కాదు. సజ్జన సాంగత్యం, సత్సంగం, అంతే. ఇది ఒక సత్సంగం చేసుకుంటున్నాం, సజ్జన సాంగత్యం చేసుకుంటాం. అది మనందరం మిత్రులందరూ కూడా మనం పంచుకుందాం. అయితే మొట్టమొదటిగా మరి ఈ రోజున జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం అని అనుకున్నారంటే, అసలు ముందు మనకి మనిషి పుట్టిన తర్వాత ప్రాపంచికంగా జీవించడం అంటే ఒక ఒక మూసలో ఒక మూసలో జీవిస్తాం మనం. యాక్చువల్గా మూసలో జీవించడం అంటే మీరు ఎప్పుడైనా సరే చూడండి, మామూలుగా గత జన్మలో కొంత కొంత స్థితి, ఆత్మస్థితి, గత జన్మలో ఉన్నది కూడా ఆత్మస్థితి ఉన్నవాళ్ళు కొంతమందికి కొంత చెప్తారు. కొంత ఏదో వెలితిగా ఉంటుంది, వాళ్ళకి ఏదో తెలుసుకోవాలన్న తపన ఉంటుంది. కానీ వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మనం ఎలా జీవిస్తామంటే తల్లిదండ్రుల ద్వారా కానీ, మన యొక్క జ్ఞానం ఎలా ఉంటుందంటే సమాజం నుంచి కానీ, తల్లిదండ్రుల ద్వారా కానీ, సమాజం నుంచి కానీ, బంధువుల ద్వారా కానీ, తాతల ద్వారా కానీ, వీళ్ళందరి ద్వారా ఒకటి బుర్రలో పుట్టిన వెంటనే ఫిక్స్ చేసుకుంటాం. అంటే మన బుర్రలో అంతా ఒకటి పెంచుకుంటాం, బుర్రలో పెట్టుకుంటాం. ఈ పెట్టుకుంటాం అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అది అలాగే అంటే రొటీన్గా జీవించడం మొదలు పెడతాం. మనిషి రొటీన్గా జీవించడం మొదలు పెట్టిన తర్వాత అది ఏమవుతుందంటే దానికి తెలియదు, ఇంకా స్టాప్ ఉండదు. అంటే ఆటోమేటిక్గా అంటే కొంతమంది చూడండి,
అంటే తిన్నామా పడుకున్నాం తెల్లారిందన్న టైప్ లో జీవించేస్తారు ప్రతి ఒడు. అయితే కొంత స్థితి పూర్వజన్మలో ఉండాలి అనేది ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే రెండోది మనం మెయిన్ ముఖ్యంగా మనది ఎప్పుడు మారుతుందిరా అంటే ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు. అంటే ఎప్పుడు మారుతుందంటే ఆడికి ఏదన్నా ఆర్తి చూడండి, ఒక ఏదన్నా ఆపద కానీ ఏదన్నా ఒక ఈ రెండు మూడు కొన్ని కొన్ని జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల ఆడు ఏం చేస్తాడంటే మార్పు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన జ్ఞానంలో చాలా మంది ఎక్కువ శాతం ఎక్కువ శాతం కొంచెం ఆడికి వచ్చిన ఆపదల వల్ల వాడికి వచ్చిన కష్టాల వల్ల మనం మార్చడం నిజంగా మారతాం. అంటే మారటం అంటే అందులో ఏదో ఉంటుంది, కొంచెం రిలీఫ్ అవుతాం. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు అవగాహన జస్ట్ ఒక్కోటి అవగాహన పెరగడం స్టార్ట్ అవుతుంది. అయితే మనం ఇప్పుడు అందరూ ఇప్పుడు నేను కష్టాల నుంచి వచ్చాను, నాకు ఇప్పుడు జ్ఞానం తెలిసింది, ఇది అవగాహన పెరిగింది. కానీ మనం చెప్పింది ఎలాగంటే అన్నీ బాగున్నోళ్ళు, ఏ ఇబ్బందులు లేనోళ్ళు కూడా ఇది మనల్ని చూసి అంటే ఇది చెప్తున్నారు కదా, ఎందుకు చెప్తున్నారు ఏంటి అన్నదే తీసుకుంటే వాడు జీవితంలో ఆనందంగా ఉంటాడు. వాడికి ఏ కష్టం రాదు, ఏమీ రాదు. ఎందుకంటే ఇక్కడ వినటం అనేది విన్నాడు అనుకోండి, అప్పుడు విన్నప్పుడు వాడికి కష్టం, ఓహో ఇదా, అంటే ఇలా జరగటం ఇలా మారాడా, అంటే మనకు బాగుంది, ఇంక ఇలాగ మనకు ఎప్పుడు జరగకూడదు. ఇంతే కదా లాజిక్. ఇలా మనకు జరగకూడదంటే అతను ఎందుకు జరిగిందన్నది చెప్తున్నాడు. ఇలాగ తెలియకుండా చేశాడు, తెలియకుండా అప్పుడు అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, మాంసాహారం ఉంది, మాంసాహారం తెలియకుండా అతను జీవుని చంపాడు కాబట్టి అతనికి జరిగిందని చెప్తాడు. అంటే మనకు జరగకుండా ఉండాలంటే ఓహో అది మానేయాలి, అంటే మనం ఇప్పుడు ప్రతి జీవిని ప్రేమించడం మొదలు పెట్టాలి, మన జీవితం హాయిగా ఉంటుంది అన్నది వినాలి అక్కడ. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే అందరూ కూడా ఎక్కువ శాతం దాన్ని పెడచెవిన పెడతారు. ఎందుకు పెడతారంటే ఆడి జీవితం సాఫీగా జరిగిపోతుంది, నాకు బాగుంది, నాకెందుకు. చూడండి, ఎవడైనా ఒక డాక్టర్ ఇప్పుడు మాంసాహారం కానీ ఏదైనా డాక్టర్ నువ్వు చచ్చిపోతావు తింటేనే అంటే మాంతాడు. అర్థమైందండి, నువ్వు చచ్చిపోతావు తింటా అంటే మాంతాడు. అప్పుడు దాకా మాంతాడు చెప్పండి మామూలుగా. ఇప్పుడు పత్రిసారి చెప్పకుండా మన అదే గ్రేటు, పత్రిసారి చెప్పకుండా ఏం తెలియకుండా ఆధ్యాత్మిక విషయం ఈ వ్యవహారం తెలియకుండా మనం మారుతామా? డాక్టర్ చెప్పి ఎప్పుడు మారుతావు అంటే నువ్వు చచ్చిపోతావు తింటే అంటే అదైనా కొద్దిగా తింటారు కానీ మాంసాన్ని ట్రై చేస్తాడు. డాక్టర్ అలాగే చెప్తాడు, రెండోది లేదు. అయితే నేనేమంటానంటే ఇది మన జీవితం యొక్క మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం యాక్చువల్గా పత్రిసారి చెప్పిన తర్వాత మనం ప్రతి దాన్ని అవగాహన పెంచుకోవాలి. ఇక్కడ అవగాహన పెంచుకుంటూ జీవితాన్ని ఎదరకు తీసుకెళ్ళాలి మనం ముఖ్య ఉద్దేశం అది. అంటే యాక్చువల్గా అసలు ముందు మన జీవిత ఉద్దేశం అంటే మన గమ్యం గురించి చెప్పాలంటారా? గమ్యం గురించి కూడా చెప్పనా? గమ్యం చెప్పంటారా మేడం? అసలు మన గమ్యం ఏంటి పత్రిసారి కూడా చెప్తారు. ముందు అసలు మన గమ్యం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమంటారంటే పత్రిసారి కూడా మీరు వినే ఉంటారు మీరు. అంటే ఏమంటారంటే అసలు ఇది మేను, శరీరం నేను వేరు, లోపల ఉన్నది అసలు నేను, ఇది మేను, ఇది నేను. అవునా కదా? ఈ ఆధ్యాత్మికంలో ఇది కూడా ఎవరికి తెలియదు. మేను నేను, ఈ మేనుకి ఏమి సంబంధం ఉండదు, జడం అది. అవునా కదా? కానీ మేనును నడిపేది ఎవరో? లోపల ఉన్న నేను. అవునా కదా? లోపల ఉన్న నేను నడుపుతుంది. అంటే ఈ మేను కారు అనుకోండి సపోజ్, ఈ లోపల ఉన్నది నేను ఎవరు? డ్రైవర్. లోపల ఉన్న నేను ఏం చెప్తే మేలు వచ్చేస్తుంది. అనవసరంగా నేను చేసేసాను అనుకుంటాం కాదు ఇక్కడ.
లోపల ఉన్న డ్రైవర్ అసలు నేను ఏం చెప్తే మెయిన్ అది చేస్తాను, అవునా కదా? ప్రతిసారి క్లియర్గా చెప్తారు. అంటే ఏమంటారంటే ప్రతిసారి అప్పుడు ఇలాగ కాలు మీద కాలు ఇలా వేసుకున్నాం అనుకోండి, సపోజ్ ఈ కాలు మీద కాలు వేసుకున్నది ఎవరు? లోపల నేను వేసుకోవాలన్నప్పుడు వేసుకున్నాం, అది దీనికి ఏం సంబంధం ఉండదు. మరి ఈ కాల్ తీసి ఇలా వేసుకున్నాం అనుకోండి, అది ఎవరు చెప్పారు? లోపల ఉన్న నేను చెప్తేనే ఇది చేశారు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఈ నేనుకి మేనుకి ఏం సంబంధం లేదు. నేనుకి జీవిత గమ్యం ఏంటో తెలుసుకోమంటారే. అంటే జీవిత గమ్యం అంటే ఈ నేనుకి లోపల నేనుకి అవగాహన నేర్చుకున్నాం అంటే తెలుసుకుంటూ ఉండాలి జ్ఞానం. ఇక్కడ లాజిక్ ఏంటంటే మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం తెలుసుకుంటూ ఉండాలి. ఏదో ఒక విషయం ఈ భూమి మీదకు మనం ఎందుకు వచ్చారంటే ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా లెక్కేస్తే ఎందుకు వచ్చారు అంటే నేర్చుకుంటానికే వచ్చాం. అంటే మానవ జన్మ యొక్క అంటే నాకు అర్థమైంది ప్రతిసారి చెప్పింది ఒక అంటే ఎవరి అనుభవం అది. నాకు తెలిసింది ఏంటంటే మనం ఈ భూమి మీదకి నేర్చుకుంటానికే వచ్చాం, అదొకటి. ఇంకోటి ప్రతిసారి ఏం చెప్తారంటే ఇంకో దాంట్లో అంటే నువ్వు ఒక పని చేయి, నువ్వు ఉద్దేశం నువ్వు బ్రేక్ ద రొటీన్ చేయమంటాడే. అంటే నువ్వు రోజు జీవించి దాన్ని బ్రేక్ చేయి. ఇప్పుడు నేను ఇందాక మీకు అదే చెప్పాను, తల్లిదండ్రుల ద్వారా కానీ అందరు సమాజం ద్వారా కానీ మనకు వచ్చింది. ఇప్పుడు మాంసాహారం తినడం మన చిన్నప్పుడు తల్లిదండ్రులు అలవాటు చేశారు. ఉదాహరణకి మాకు కూడా మా నాన్నగారు మధ్యలో తినేవారు కాదు, మా అమ్మగారు బలవంతంగా పెట్టేవారు, మాకు తెలియదు, విషయం తెలియదు. అయితే అలవాటు చేశారు. తర్వాత సమాజం కూడా అందరూ తింటారు, తప్పే ఉంది అని చెప్పని. లేకపోతే ఇంకోటి ఏంటి, మీరు క్షత్రియులు కదా, మీరు క్షత్రియులు ఉన్నప్పుడు తినాలి. లేకపోతే ఎవరో త్యాగండి కోటేశ్వర ఒకళ్ళు అంటారు. ఇప్పుడు చెప్పాను త్యాగండి కోటేశ్వరరావు గారు చెప్పాను క్షత్రియుడు తిన్నాడు. క్షత్రియుడు అప్పుడు నేను అదే అంటాను, ఆయన చెప్పింది క్షత్రియుడు రాజు పరిపాలించాలి, పుల్లు పెద్ద అయ్యి కూడా వచ్చి మీద పడకుండా ప్రజలను కాపాడటం కోసం వాడు బలం కోసం తిన్నాడు, అది వేరు. ఇప్పుడు క్షత్రియుడు మీరు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారా? ఆయన ఆ కోవలో చెప్పాడు, మీరు రాజ్యం పరిపాలించినప్పుడు నువ్వు రాజు, వీళ్ళు ఏం చేస్తారంటే క్షత్రియుడు తినాలి అంటాడు ఆయన చెప్పారు. త్యాగం కోటేశ్వరరావు క్షత్రియుడు అంటే ఈడు ఏదో రాజ్యాన్ని పరిపాలించినట్టు, ఏమైనా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావా అని అంటాను నేను మా ఊళ్ళో. అది ఇప్పుడు అందరూ ఏమంటారు మమ్మల్ని, నీకు తెలుసా నువ్వు క్షత్రియుడు అంటాను. నన్ను క్షత్రియుడు తినాలంటాడు, మూర్ఖత్వం. నువ్వు క్షత్రియుడు అయితే మరి క్షత్రియుడు అయితే చేపల చెరువులు ఎందుకు చేస్తున్నావు? నువ్వు రాజ్య పరిపాలన చేపల చెరువులు చేస్తున్నావు, మరి ఆ చెరువులు చేస్తున్నావు, అప్పుడు అది కాదు కదా నీ వృత్తి. ఇదంతా ఏంటంటే అంటే ఇక్కడ ఏం చేస్తాడంటే ఆడికాడు అడ్జస్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు మనిషి ఏంటంటే వాడు చేసి పని వాడు ఏదో విధంగా దాన్ని నచ్చ చెప్పుకుంటానికి కారణాలు ఎతుకుతాడు. మీకు లాజిక్ అదే. మీకు సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు మాంసాహారం గురించి చెప్పాను అనుకోండి, రాముడు కూడా తిన్నాడంట కదా అంటాడు, అదే నెత్తుక్కుంటాడు. రాముడు ధ్యానం చేశాడు, లేకపోతే వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. రాముడు ఎప్పుడు అబద్ధం ఆడకుండా ఒక మాట మీద ఉన్నాడు, తండ్రి యొక్క మాట విన్నాడు, ఈ ఒక ఆదర్శంగా ఉన్నాడు, అవన్నీ నెత్తుక్కోడాడు. తనకి ఏది కావాలో దాంట్లోనే తీసుకుంటాడు, అది ఎక్కడ దొరుకుతుందో అని వెతుక్కుంటాడు. మనకు ఏది నచ్చుతుందో ఆ టాపిక్ ను మాత్రమే వాళ్ళు రిసీవ్ చేసుకొని దాన్నే ప్లస్ గా తీసుకుంటారు అనమాట, ఏదన్నా ఏ సబ్జెక్ట్ అయినా కానీ. అప్పుడు అదే ఇప్పుడు నేను ఎస్ప్రేపు నమ్ముకున్నాను, ఇదివరకు ఉండేది అదే ఎల్లువండి చర్చికి. ఇప్పుడు తర్వాత నేను చెప్పాను అనుకోండి, నాకు అప్పుడు తెలియదు, వాళ్ళు ఏమంటారో నేను అంటాను, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగువాడిని ప్రేమించన్నాడు. పొరుగువాడిని ప్రేమించడం అంటే అన్నింటినీ ప్రేమించడమే. వాళ్ళు అలాగ అనరాడు, ఏది విత్తితే అదే కోసుకుంటావు అని చెప్పాడు ఆయన. అద్భుతమైన మాట చిన్నప్పుడే చెప్పాడు. వాళ్ళు ఏమంటారంటే అలా కాదు, నువ్వు ఇన్ని మూడు గంపల్లో చేపలను 2 చేపలని ఎన్ని చేశాడు, చేపలను ఆయన పెట్టాడు, చేపలను తినమన్నాడు. ఈ జీవులు నీ కోసం నేను సృష్టించే నేను ఇచ్చాను, నువ్వు తినడం కోసం ఇచ్చాను, అయ్యి అందుకని తినొచ్చని చెప్పాడు అనేది అది నెతుక్కుని ఎక్కడెక్కడ చూస్తారు. అది
నీకోసం ఇచ్చానండి అది చెప్తారండి. ఏంటి తినటం కోసం ఇచ్చాడా? వీళ్ళకి తినటం కోసం ఇచ్చినప్పుడు ఇచ్చారు, ఓకే నీకు నేను మళ్ళీ అంటాను వీళ్ళే. మరి ఐ ఫాస్టెడ్ 40 days. మరి ఈ మన ఈ వారాలు అంటారు, ఈ గుడ్ ఫ్రైడే జరిగినప్పుడు చేస్తారు అని ఎగ్జాంపుల్ అడగండి ఎవరినైనా. మరి అప్పుడు ఎందుకు మానేస్తారు వాళ్ళు? మరి అప్పుడు కూడా ఇచ్చారు కదా దేవుడు, అప్పుడు ఎందుకు మానేశారు? అప్పుడు ఉపవాసాలు ఎందుకు చేశారు? మరి అప్పుడు దానికి సమాధానం చెప్పరు. మేము మానేస్తూ ఉంటే ఆ 40 రోజులు మేము మానేస్తూ ఉంటారు. 40 రోజులు మానేసినప్పుడు అంటే ఆ 40 రోజులే ఉన్నాడా అని అవగాహన లేదు కదా. మరి అప్పుడు చెప్పలేదు ఆ ముక్క. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎవరి కాళ్ళు మీరు అన్నట్టు ఎవరి కాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఇక్కడ. దాన్ని ఏంట్రా అంటే దాన్ని దాని మనసుకు నచ్చ చెప్పుకుంటూ ఉంటారు దాన్ని. సమర్థించుకోవటం. అది ఏమండి ఏంటి సమర్థించుకోవటం. సమర్థించుకుంటాం. కరెక్ట్. సమర్థించుకుంటాడు వాడు చేసి పని సమర్థించుకుంటాడు. ఇక్కడ నువ్వు సమర్థించుకున్నా ఏం చేసినా నువ్వు ఒకటే గుర్తుంచుకో, నువ్వు చేసిన దానికి ఎప్పుడో ఒకసారి చెప్పుకున్నావు సెషన్లో సూత్రాలు ఉన్నాయి. నువ్వు చేసిన దానికి కర్మఫల సిద్ధాంతం ఉంది, ద లా ఆఫ్ కర్మ. అంటే దానికి కర్మ సిద్ధాంతం అన్నది కర్మ ఫల సిద్ధాంతం అన్నది ఉంది. అది మాత్రం నువ్వేం చేసినా దానికి కర్మ ఫలితం అనుభవిస్తావు, అందులో అనుమానం లేదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే నీకు అవగాహన ఉండాలి. నీకు ప్రతి జీవితం యొక్క ఉద్దేశం చిన్న సింపుల్గా చిన్న మాట. పత్రి మేడం గారి పాప నిన్న ఒక మాట చెప్పింది. నిన్న ఎప్పుడు విన్నాను ఇంగ్లీష్లో. ఆవిడ ఏమంటుందంటే ఎనర్జీ అంటాం మనం, ఒక ఎనర్జీ. మనందరూ ఏమనుకుంటామంటే ఎనర్జీ అంటే ఎస్ పైనుంచి కూడా ఎనర్జీ, ఆలోచన లేకపోతే పైనుంచి ఎనర్జీ వస్తుంది, ఒక కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటాం. అలా కాకుండా వైబ్రేషన్స్ ఎనర్జీ వైబ్రేషన్ బాగుంది అంతా బాగుంది అంటాం మనం. యాక్చువల్గా ఏమంటామంటే ఆవిడ ఏమంటుందంటే నీలో మార్పు చూడండి ఎంత బాగుందో, నీలో మార్పులు కలుగుతూ ఉండాలి. నువ్వు ఎప్పుడైతే అవేర్నెస్ నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. విచిత్రం ఏమన్నంటే ఒక భగవద్గీత ఉంది, మీరు చూడండి, భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నారు మీరు అండ్ మంచి పుస్తకాలు చదివారు, నేర్చుకుంటే మీలో ఎనర్జీ పెరిగింది. చూసారు ఎంత బాగుందో. ఎనర్జీ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఒక జ్ఞానం నేర్చుకున్నారు. ఆ మాట ఎంత బాగుంది. ఒక జ్ఞానాన్ని నేర్చుకున్నాడు ఆటోమేటిక్గా మీలో ఎనర్జీ పెరిగింది, మీలో శక్తి పెరిగింది. శక్తి అంటే ఒక అవగాహన పెరిగినా శక్తి పెరిగినట్టే. మంచి ఎనర్జెటిక్ మాస్టర్ అంటారు. ఎనర్జెటిక్ మాస్టర్ అంటే నువ్వు నీ జీవితంలో నువ్వేంటంటే నువ్వు ఏదో తెలుసుకోవాలి. నేనేం చెప్తానంటే ప్రతి క్లాస్కి వెళ్ళినప్పుడు పిల్లలతో కూడా చెప్తాను, లేకపోతే మా అబ్బాయితో కూడా అదే చెప్తాను. నువ్వు రోజు పడుకునే ముందు కొత్త విషయం, మంచి విషయం, కొత్త విషయం తెలుసుకోకుండా పడుకోకు. ఏదో ఒక విషయం కొత్తది తెలుసుకుని పడుకో. ఇవాళ నేనేం తెలుసుకున్నాను, మంచి విషయం, కొత్త విషయం నాకు అవసరమైంది, ఒక నాలెడ్జ్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ, ఒక విజడం పరంగా కానీ ఏదో విషయం నువ్వు తెలుసుకుని పడుకో. అలా మనం చేస్తున్నావా? ఇది ఇప్పుడు వచ్చిన మన సెషన్లో వాళ్ళందరూ ఆలోచించండి. లేకపోతే రోజు ఒక శ్లోకం నేర్చుకో, భగవద్గీత శ్లోకం. నీకు నచ్చింది ఏదో ఒకటి కొత్తది నేర్చుకో, రోజు కాన్సెప్ట్ ఆటోమేటిక్గా. అప్పుడు అలా నేర్చుకుంటావు ఏమైంది, నువ్వు రోజు జీవితంలో రొటీన్గా బతికేదాన్ని బ్రేక్ చేసేవా లేదా? నువ్వు ప్రతిదీ కూడా నువ్వు బ్రేక్ చేయమంటాడు ఆయన. పత్రిసారి ఏమంటాడు, బ్రేక్ ద రొటీన్ అంటాడు. అంటే నువ్వు ఏదో అలా రొటీన్గా అయిపోతుంది. ఇప్పుడు మాంసాహారం మానేసావు, ధ్యానంలోకి వచ్చావు, నువ్వు జీవితంలో నువ్వు రొటీన్ బ్రేక్ చేసావా లేదా? ఆటోమేటిక్గా అదేంటంటే అది అది యాక్చువల్ అంటే నువ్వు మానవుడుగా మానవ జన్మ ఎత్తినప్పుడు అనేక విధంగా అనేక మహానుభావులు, ఒక శంకరాచార్యం చూసుకోండి, ఒక వివేకానందుడు చూసుకోండి, ఒక రామకృష్ణ, వీళ్ళు ఎంత గొప్ప గొప్ప రమణ మహర్షిని తీసుకోండి, ఎవరిని తీసుకున్నా ఒక మోడీని తీసుకోండి. ఇప్పుడు పరిపాలించి మోడీ మనల్ని పరిపాలించి ప్రధానమంత్రి. ఇప్పుడు రాజు ఆడేనా లేదా? ఇప్పుడు రాజు ఎలా ఉంటున్నాడు? మన అతను ఎలా ఉన్నాడు? మనం అలా ఉన్నారు వీళ్ళందరూనే.
ఆఖరి 2 రోజులు ధ్యానం చేసేది. అవునా కాదా? చైనా నుంచి అధ్యక్షుడు వచ్చిన ఆడికి ఆ దసరాకు వచ్చాడు ఒకసారి చైనా నుంచి, ఆడికి వెజిటేరియన్ పెట్టాడు భోజనం. పెట్టాడు లేదా? చూపించాడు ఇలా ఉంటుందని, ఆడు ఆశ్చర్యపడ్డాడు. ఇప్పుడు వాళ్ళందరూ ప్రపంచం అంతా అతన్ని ఏమైనా సరే ఓడించాలి, మోడీని ఏమైనా సరే అమెరికన్ అందరూ ట్రై చేశారు. కానీ ప్రకృతి ఏదో విధంగా మళ్ళీ ఆయన కూర్చోబెట్టింది. కానీ ఒళ్ళు మన దగ్గర పెట్టుకుని అహంకారం పెరగకుండా మిగిలిన వాళ్ళందరికీ ఎరుకుతో జాగ్రత్తగా ఉండి ఇలా ఉండాలని చెప్పి తక్కువ సీట్లు ఇచ్చింది. మనకి ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికి ఆటోమేటిక్గా మన అహంకారం కొద్దిగా ఆటోమేటిక్గా తేడా వస్తుంది. అవునా కదా? అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే నేచర్ కూడా నువ్వు చేసేదానికి సపోర్ట్ చేస్తుంది. కానీ నువ్వు ఎప్పుడైతే మన జీవిత లక్ష్యం, మనం జీవితంలో మన ఉద్దేశం ఏంటంటే, ముఖ్యమైన ఉద్దేశం మన జీవితంలో ప్రకృతికి విరుద్ధంగా జీవించకూడదు. ఇది మనం తెలుసుకోవాలి మిత్రులారా. ప్రకృతికి అనుకూలంగా జీవించాలి. ప్రకృతి సృష్టి ధర్మం ప్రకారం జీవించాలి. ముందు సృష్టి ధర్మం ప్రకారం జీవించాలంటే సృష్టి యొక్క ధర్మాలు ఏంటో తెలుసుకోవాలి. నువ్వు మానవుడుగా జీవించడానికి మనం ఒకటే గుర్తుంచుకోండి, మనం జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇదివరకు చెప్పాను లేదో అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాం, అంతకుముందు భక్తిగా ఉండేవాళ్ళు మనం. అవునా కదా? అంటే మీకు అర్థమవుతుంది అక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా. ఇప్పుడు ఒకసారి మీరు వినే ఉంటారు, విష్ణువు దగ్గరికి నారదుడు వెళ్ళాడంట. నారదుడు వెళ్ళినప్పుడు చేసుకుంటూ వెళ్తా ఉంటే విష్ణువు ఆ లిస్ట్ ఒకటి ఇలా చూస్తున్నాడంట. లిస్టు ఇలా చూసుకుంటున్నాడు, ఒక లిస్టు చూసుకుంటా ఉంటే విష్ణు అడిగాడంట ఈ నారదుడు, ఏం స్వామి ఏంటి లిస్ట్ ఏంటి అలా చూసుకుంటున్నారు పేర్లు అన్నారు. ఏమీ లేదయా, నన్ను ఇష్టపడి వాళ్ళు లిస్ట్ ఇది, నన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు లిస్ట్ చూసుకున్నారయ్యా అని అన్నాడు. అలాగే స్వామి నా పేరుందా అందులో అన్నాడు. అన్నడికి చూశాడు, ఇదంటే మొదటే ఉంది నీ పేరు అన్నాడు. ఓహో, చాలా అదృష్టం, ఆనందపడిపోయాడు. ఆగిపోయింది. వచ్చాడు. వచ్చి మళ్ళీ వీడు అక్కడ ఆనందపడిపోయి మళ్ళీ మరి అదే కదా స్వామి, ఆంజనేయ స్వామి పేరుందా అన్నాడట. అంటే చూశాడు, లేదయ్యా అన్నాడట. లేదే అంటే ఇది వెంటనే ఇది ఆనందం నారదుడికి. ఆంజనేయ స్వామి పెద్ద ఏదో రామ రామ అంటా ఉంటాడు కదా, ఇది లేదు, ఎప్పుడు ధ్యానం చేస్తా కూర్చుంటాడు అని చెప్పి వీడు చెప్పేదాకా ఆగదు కదా. సరే వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాడు. కళ్ళు తెరిచి ధ్యానంలో కూర్చున్నాడంట. కళ్ళు తెరిచాడంట. ఏంటి స్వామి అంత అంత ఇదేనా ఆనందం, ఎక్కడి నుంచి అంటే విష్ణు అక్కడి నుంచి వస్తున్నాను నేను, అంత ఆనందం స్వామి అలాగా అని అన్నా అంట. అంటూ ఏమో ఎందుకే నువ్వు ధ్యానం చేస్తావు, ఆయనకేమో నువ్వంటే అక్కడ ఇష్టమైన వాళ్ళు లిస్టులో నువ్వేదో ఇష్టం అనుకుంటున్నావు, అక్కడ లిస్టులో లేవు, నువ్వు చేస్తున్నావు అన్నా అంట. మళ్ళీ అనుకుని నవ్వుకుని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడంట. ఎవరు? ఆంజనేయ స్వామి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ ఆ విష్ణు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు ఆయన లిస్ట్ చూసుకుంటున్నాడంట. ఇలాగా లిస్ట్ ఏంటి, మొదటి లిస్ట్ చూసిన తర్వాత మళ్ళీ లిస్ట్ ఏంటి స్వామి అని అడిగాంట. లిస్టు ఆ లిస్ట్ ఏమని చెప్పాడంటే, ఇదేనండి ఏం చెప్పాడంటే, నాకు ఇష్టమైన వాళ్ళు లిస్ట్ అన్నాడంట. ముందేమో నన్ను ఇష్టపడే వాళ్ళు లిస్టు, కానీ నాకు ఇష్టమైన వాళ్ళు లిస్ట్ ఇది అన్నాడు. అదేంటి స్వామి, నాకు ఇష్టమైన లిస్ట్ అంటే మీరు నా పేరు ఉందంటే నాకు ఇందులో లేదన్నాడు. మరి ఆంజనేయ స్వామి పేరు ఉందంటే ఫస్టే ఉందన్నాడు. అంటే భగవంతుడికి ఇష్టంగా ఉండాలి మనం. భగవంతుడికి ఇష్టమైన లిస్టులో మనం ఉండాలి. భగవంతుడికి ఇష్టమైనగా ఉండాలంటే ఏం చేయాలంటే, మనం ప్రకృతి పరంగా ప్రకృతికి ఇష్టమైంది. ప్రకృతి అంటే పరమాత్మే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే పరమాత్మ వేరు, ప్రకృతి వేరు అన్నది కాదు. మనం ప్రకృతి ధర్మంగా ప్రకృతికి ఇష్టంగా
ప్రకృతికి అనుకూలంగా మనం సృష్టి ధర్మం ప్రకారం జీవించాలి. ఇప్పుడు సృష్టి ధర్మం ప్రకారం జీవించాలంటారు. ఇప్పుడు మన మిత్రులారా మీరు ఒకటి కోరుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజు ఆఫ్రికన్ ఏనుగు 7,000 కేజీలు ఉంటుంది. అంటే 100 మంది మనుషులు బరువు ఉంటుంది. అది అది ఏం తీసుకుంటుంది? ఏం తీసుకుంటుంది? శాకాహారం తీసుకుంటుంది. అవునా కదా? అంటే అది సృష్టి ధర్మం ప్రకారం దానికి అది ఎలాగా ఏర్పాటు చేయబడి జరిగింది. కానీ మనం 100 మంది మనుషులు బరువు ఉన్న ఏనుగు అది తీసుకున్నది. అది మనం ఏం చేస్తున్నాం మరి? మనలో ఇంకా అదేంటంటే మనం ఇదేంటి శాకాహారం తీసుకుంటాం ఏంటంటే మాంసాహారం అందరూ తీసుకోవట్లేదు అంటారు. సరే, మనకే అవగాహన ఇక్కడ ఒక బ్రాహ్మిన్స్ కానీ వైశ్యాస్ కానీ పోనీ మనకు వదిలేండి, మిగిలినంత ప్రపంచం ఇక్కడ మనమే తీసుకోండి, వాళ్ళు వాళ్ళు శాకాహారం తీసుకుంటారన్నది అంటే ఇప్పుడు వచ్చిన జనరేషన్కి తెలియకపోవచ్చు. కానీ కొత్తోళ్ళకి మన అందరికీ తెలుసా తెలియదా? తెలుసు కదా. తెలుసు. మన కళ్ళ ఎదురుకుండా బ్రాహ్మణులు తీసుకోరు, మన ఇంటికి ఆయన వస్తారు, వాటికి మనం పెట్టింది ఏం ఏం చేసిన కార్యక్రమం తినరు. ఒక ఈ మధ్యన ఏంటంటే ఒక కాఫీ ఉండే ఒక టీ ఉండని తీసుకున్నారు. ఇదివరకు అది కూడా తీసుకున్నారు కాదు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు స్నానం చేసి ఇంటికాడ వండుకుని ఏదో మడితో వండుకుని తినేవాళ్ళు అనేది తెలుసు. మరి అది పత్రిసారి వచ్చిన తర్వాత అది కూడా లేదు, మన అందరినీ బ్రాహ్మణులు చేశారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే మనం ఏమంటాం? ఇప్పుడు వాళ్ళు మాంసాహారం తింటే నేను చెప్తున్నాను, నేను చెప్పేది ఒక 20-25 ఏళ్ళ క్రితం నేను వినేవాడిని. మా అక్కడ మేము అప్పుడు మాంసాహాలు ఉన్నప్పుడు ఏమనేవారంటే ఈ రేట్లు కౌంట్లోను బ్రాహ్మణులు తిన్నాకనే రేట్లు పెరిగిపోయినాయి బాగానే అనేవారు. నేను కూడా ఓహో అదేనా అప్పుడు ప్రాపంచికం. ఓ నిజమే కదా, మరి వీళ్ళు తినేస్తున్నారా? వాడు చాటున అక్కడ హోటల్లో తినేసాడు రాడు ఏంటి? ఆడు మనిషే కాదాడు. మా వయసు చేస్తే వాళ్ళు ఎక్కువ ఉండేవారు కొంతమంది అక్కడ. వాళ్ళు ఎవరైనా తినేస్తే అది వాడు తినేస్తున్నారు రా, అక్కడ తినేస్తున్నారు బాబు, ఆడేం వయసు చేస్తారా, ఆడేం వయస్సుడు అనేవాడు. అంటే ఈ చెప్పేవాడు అంటే ఈడు ఆడు మనిషే కాదా? మనకు ప్రామాణికంగా ఆ ప్రకృతి అదృష్టంగా వాళ్ళని మన ఎదురుకుండా పెట్టింది. అయినా సరే వీళ్ళు ఎందుకు తింటలేదు ఈ బ్రాహ్మణం? ఆ బ్రాహ్మణుల ద్వారానే కనీసం శనివారం ఎలా వచ్చింది అవగాహన, శనివారం మానటం. ఇక్కడ లాజిక్ ఒకటి ఉంది, పత్రిసారి చెప్తారు. మాంసాహారం తినటం పాపం. ఒక్కరోజు కూడా మానకుండా కష్టపడి పనిచేసి కాయ కష్టం పనిచేస్తారు చూసారా వాళ్ళు, వాళ్ళకి తెలియకుండా ఒకరోజు కూడా మానరాడు, భక్తి లేదు ఏమీ లేదు. అలాగ ఉన్నోడికి ఏముండదు పాపం అంటారే. మీకు ఈ లాజిక్ ఆడికి పాపం ఉండదు. మరి ఎలాగుంటుంది? మనం ఏం చేస్తాం? శనివారం తింటే పాపం, వెంకటేశ్వర స్వామికి ఇష్టం అని మానేస్తాం. కానీ అదే అదే అనుకుంటాం మనం తినకూడదు. ఎందుకు తినకూడదు అంటే శనివారం భగవంతుడు ఆ రోజున ఇష్టం ఉండకూడదు అని చెప్పి మానేస్తాం. మరి ఆదివారం వెంకటేశ్వర ఉండడా అన్న అవగాహన, ఆ అవగాహన పెంచుకుంటే జీవిత రక్ష, జీవితంలో మారటం. నువ్వు ఇది పెరగాలంటే నువ్వు ఏమి చెయ్యాలన్నా ధ్యానం చెయ్యాలి. కళ్ళు మూసుకుంటేనే కానీ నీకు అవగాహన ఎప్పటికీ రాదు. చెప్పినా ఎస్ వింటారు, నిజమే, కొంతమంది మారుతారు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాను మొన్న, ఎక్కడికి వెళ్ళినా నిన్న వెళ్ళాను క్లాస్కి, మొన్న వెళ్ళాను క్లాస్కి, మొన్న యోగా డే రోజున పెద్దది పెట్టారా అక్కడ మాట్లాడాను. వాళ్ళందరూ మేము చాలా బాగా చెప్తున్నారు సార్, మేము మానలేకపోతున్నాం, ఒక చెప్పానంతే ధ్యానం చేయించాను అన్నారు. మానలేకపోతున్నాం అన్న మాట తీసేయండి, నేను ఎప్పుడో నెలకోసారి తీసుకుంటాను సార్, నిజమే చాలా బాగుంటుంది. నేను ఒకటే కొత్తగా చెప్తున్నాను అందరికీ, 41 రోజు మీరు 41 రోజులు శాకాహారంగా ఉంటూ మీకు ఇష్టమైతే 10 నిమిషాలు ధ్యానం చేయండి, కష్టమైతే 10 నిమిషాలు చేయండి, ఇష్టమైతే ఎంతసేపు అయినా కూర్చోండి, హాయిగా స్నానం చేసిన తర్వాత ఫ్యాన్ కింద అలా కళ్ళు మూసి కూర్చుని ఉండిపోండి, ఎంతో బాగుంటుంది మీకు అని చెప్పారు. అప్పుడు అలాగే చేస్తున్న ధ్యానం ఇది మాత్రం మానలేదన్నారు. మానలేదంటే ధ్యానం చేస్తే నీకు ఫలితం ఉండదు. నువ్వు శాకాహార అయి సాత్వికుడైతే ఇప్పుడు నువ్వు మానలేదు, ధ్యానం చేస్తున్నావు, నీ రజోగుణం ఎలా తగ్గుతుంది? ప్రేమతత్వం నీకు ఎలా వస్తుంది?
జీవుల్ని ఎప్పుడైతే నువ్వు ప్రేమించట్లేదో నీ ప్రేమతత్వం ఎలా వస్తుంది? మనం నేర్చుకోవాల్సింది ఒకటే, జీవిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు భగవద్గీత చదివినా, లేకపోతే ఒక వివేకానందుని గురించి తెలుసుకున్నా, ఒక రమణ మహర్షి గురించి తెలుసుకున్నా, ఒక పత్రిజీ గురించి తెలుసుకున్నా, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం అంటే కొంచెం కూడా నీలో మార్పు తెచ్చుకోకపోతే నువ్వు జీవితంలో ఎప్పటికీ మారలేవు. నీ జీవిత గమ్యం ఏంట్రా అంటే నీలో మార్పు రావాలి. అంటే మార్పు రావాలంటే నువ్వు నీ స్థితి ఎదగాలి. ఎవరు చేసినా స్థితి ఎదగాలంటే ఆత్మస్థితి ఎదగాలి. ఫస్ట్ మనం మన జీవిత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా ఈ శరీరం అసలు నేను వేరు, నేను ఆత్మ అన్నది ముందు తెలుసుకోవాలి. నువ్వు ఫస్ట్ ముఖ్య ఉద్దేశం అది. అసలు నేను ఈ ధ్యానంలో రాకముందు ఈ పత్రిసారి మహానుభావుడు మనకు ఎదురవ ముందు అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు. ఎంతో మంది చెప్పేవారు ఆత్మ. నేను మనం కూడా చెప్పినట్టు మీకు ఆత్మశాంతి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అందరం ఒకసారి నుంచోండమ్మా, చిన్నప్పుడు ఆత్మశాంతిగా పోయిన ఎవరన్నా పోతే ఆత్మశాంతి కోసం ఒకసారి నుంచోనండి ఎవరు కళ్ళు మూసుకున్నాడు. ఆత్మశాంతి ఏంటి, ఆత్మ ఏంటి అసలు ఎవరికి తెలుసు? మేము నుంచుని ఉండేవాళ్ళు, కానీ బయట భోజనాలు పెడతా ఉండేవారు. అక్కడ అనేక ఆత్మల్ని వేసేసి ఈ మాంసాహారం భోజనాలు పెడతా ఉంటే ఈ కళ్ళు మూసుకున్నప్పుడు మనం వెళ్ళకపోతే వాళ్ళు తినేస్తారేమో, ఏం మిగలదేమో అని బుర్రంతా అక్కడ ఉండేది. అంటే ఇక్కడ లాజిక్ ఏంటి? ఆత్మ అంటే తెలిసే ఆడదు. ఆత్మ అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసి కూర్చుంటావో, లేకపోతే ఒక భగవద్గీత శ్లోకం దాంట్లో తెలుసుకుంటావో, చదవటం మొదలు పెడతావో, ఈ రోజు నుంచి ఇక్కడ వచ్చిన మిత్రులందరినీ నేను కోరేది ఒకటే, ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక భగవద్గీత శ్లోకం చదవకుండా పడుకోకుండా నేర్చుకోండి. చాలా ఈజీ నేర్చుకుంటాం శ్లోకం. మీరు కష్టం అనుకుంటున్నారు, నాకు అంతకుముందు కష్టంగానే ఉండేది. కానీ మీరు ఒక భగవద్గీత శ్లోకం కానీ లేకపోతే శంకరాచార్యులది ఏదో ఒకటి కానీ ఏదో ఒక సబ్జెక్టు కొత్తది నేర్చుకుంటా వెళ్ళండి. మీకు విచిత్రం ఏంటంటే గొప్ప విషయం నేను చెప్పింది జీవిత గమ్యం. కొత్తది నేర్చుకుంటాం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి మీ అక్కడ ఉన్న మిత్రులు. ఆఖరిని అడుగుతాను నేను, ఇప్పుడు అడగను నేను. 5 నిమిషాల్లో 10 minutes క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి కదా. కొత్తది నేర్చుకుంటాం వల్ల ఉపయోగం ఏంటో ఆఖరి నాకు చెప్పాలి. మీరు నేర్చుకుంటాం వల్ల నేను అడుగుతాను తాకని. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనం అసలు మన జీవిత గమ్యం ఏంటో తెలియదు, మన జీవిత గమనం ఏంటో తెలియదు. మనం ఎందుకు రొటీన్గా ఫస్ట్ నుంచి చూసుకోవాలి. అందరూ కూడా సమాజం కానీ ఈ మనసు ఎలా ఏర్పడుతుందంటే సమాజం ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ ఏర్పడిన జీవితాన్ని రొటీన్గా జీవిస్తాం. కానీ ఉంటామా? ఉండం. ఈ భూమి మీద అయిపోయింది, పోతాం. అందరూ ఏమనుకుంటారంటే తిన్నామో పడుకుందాం, ఎలాగో పోతాం, మన ఇష్టం వచ్చినట్టు జీవించేద్దాం. జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు, ఇష్టం కాకుండా జీవించు, కానీ ఇష్టంలో అవగాహనతో జీవించు. అవగాహనతో జీవించడం నేర్చుకో. నువ్వు ప్రతిదీ ఎదరు ఇవ్వబడింది, ఒక భగవద్గీత ఇవ్వబడింది, లేకపోతే ఒక బైబిల్ ఇవ్వబడింది, ఒక పురాణం, అన్నిటిలోని అంతరార్థం వేరు. మనం ఏం చేస్తామంటే అంతరార్థం తెలీదు, ఇవన్నీ అవసరమా అనుకుంటాం. ఎందుకు అవసరం అనుకుంటాం? చిన్నపిల్లల కానించి పిల్లల కానించి ఇదే అవసరమా మనకిది? మనం ఏదో బతికేద్దాం, ఏదో జీవించేద్దాం. కానీ పిల్లల నుంచి నేర్చుకుంటే ఇది కాదని మన పిల్లలకు వివరంగా చెప్తే వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళు మనం ఏదో అనుకుంటాం, మనం జీవించి విధానం బట్టే వాళ్ళు కంపల్సరీగా మనం చెక్ చేస్తారు. పిల్లలు మనకు తెలియదు, మనకు చెక్ చేస్తారు అనుకోం. మనం ఎందుకు అనుకోమంటే చూడండి, ఎవరన్నా ఇంటికి వచ్చారు అనుకోండి, మనం అబద్ధం ఆడకూడదని చెప్తాం పిల్లలకి. ఎవరన్నా డబ్బులు మనకే, ఎవరన్నా గమ్మున అడగటానికే అడగటానికి వస్తారు కొంతమంది. మనం డబ్బు ఇవ్వాల్సి ఉంటాం వాళ్ళకి, వాళ్ళు వస్తారు అనుకోండి. ఎగ్జాంపుల్, వీళ్ళకి ఏం చెప్తామంటే ఆడు వచ్చేస్తున్నాను అనుకోండి, లేరని చెప్పమంటాం. లేకపోతే ఫోన్ చేసినప్పుడు ఎత్తడం మానేయాలి. ఫోను ఎత్తి డాడీ బయటికి వెళ్ళారని చెప్పమంటాం. అప్పుడు ఆడు ఏమనుకుంటాడు, ఓహో
అబద్ధం ఆడొచ్చని ఆడు స్టార్ట్ చేస్తాను లేదా, చిన్న చిన్నదైనా. అంచేత ఎప్పుడు కూడా మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంట్రా అంటే ఎరుకుతో ఉండటం, ఎరుకుతో ఉండాలి. మనం చేసి ప్రతి పని మీద ఎరుకు ఉండాలి. ముఖ్య ఉద్దేశం అదే. ఎరుకుతో జీవించు నువ్వు. కృష్ణుడు చేసింది కూడా అదే, ఎరుకుతో జీవించాడు. కానీ నువ్వు ఈ యొక్క జీవిత గమ్యం, మన లక్ష్యం ఏంటంటే మనం అవగాహన పెంచుకోవాలి, మన యొక్క జ్ఞానం పెంచుకోవాలి. ఈ భూమి మీదకి జ్ఞానం పెంచుకోవడానికి వచ్చాం ప్రతిది. ఇక మొట్టమొదటి ఏంటంటే ఈ భూమి మీద లేనిటువంటిది దుఃఖం అన్నది ఈ భూమి మీద లేదు, అది తెలుసుకోవాలి. బుద్ధుడు చెప్పాడు, ఆయన తర్వాత పత్రిసారి చెప్పారు. నీకు లాజిక్ ఏంటంటే ఒక్కటే, ఈ భూమి మీద నేను వెళ్ళిన క్లాస్ చెప్పాను, అసహ్యకరమైంది ఏంటంటే ఒక్క హింస. హింసే అసహ్యకరమైంది. నువ్వు మానసికంగా కానీ శారీరకంగా కానీ నువ్వు ఏ విధంగా అయినా సరే హింసించకూడదు. అహింసో పరమో ధర్మ, అది ఒక్కటే ఈ భూమి మీద అసహ్యకరమైంది. అది తప్ప ఈ భూమి మీద ఏది చెడు లేదు. నువ్వు ఏ విధంగా అయినా సరే మానసికంగా కానీ శారీరకంగా, ఇప్పుడు దొంగతనం ఉంది, దొంగతనం చేయటం పట్టుకెళ్ళిపోవు, వాళ్ళు బాధపడతారా లేదా? ఆ ఇంట్లో అన్ని పోతే అది కూడా హింసించినట్టే కదా నువ్వు వాళ్ళు మానసికంగా. అందుకని దొంగతనం తప్పు. ఒక అబద్ధం వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టావు, హింసించకూడదు. అది అంటే అబద్ధం అంటే అబద్ధం అంటే ఏంటి? అది మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను అవసరమైతే. ఎందుకంటే అబద్ధం అనేది బద్ధం కానిది అబద్ధం. ఇప్పుడు ఎవరైనా మంచి డ్రెస్ వేసుకొచ్చారు, సపోజ్ అంటే డ్రెస్ వేసుకొచ్చారు, నా డ్రెస్ ఎలా ఉంది అన్నారు. డ్రెస్ మనం ఆ డ్రెస్ని బాగుంది, నిజంగా కొంచెం బాగోపోయిన బాగుందని చెప్తాం, అంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. దానివల్ల లాస్ లేదు, దానివల్ల లాస్ ఉందా? లాస్ లేదు. బద్ధం కానిది అబద్ధం. అలా కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని అన్యాయంగా వాళ్ళని మనసుని బాధ పెట్టడానికే నువ్వు అబద్ధం ఆడావు అనుకో, అది తప్పు. చేత నువ్వు ఈ భూమి మీద ఎప్పుడైనా సరే నువ్వు, మన జీవిత గమ్యం ఏంటంటే అవగాహన పెంచుకోవాలి. దానికి ఏం చేయాలి? ధ్యానం చెయ్యాలి. నువ్వు ధ్యానం చేస్తే ఆటోమేటిక్ అవగాహన పెరుగుతుంది. నువ్వు నిన్న కూడా ఏదో క్లాస్గా చెప్పిన, నీకు మిద్దులు మేడలు ఈ ముఖ్యం కాదు. అసలు మన లక్ష్యం నువ్వు ఎవరవో తెలుసుకో. రమణ మహర్షి చెప్పింది అదే, ఆత్మ, నేను ఆత్మ. అసలు నువ్వు ఆత్మ అంటే ఏంటో నువ్వు తెలుసుకో, నువ్వేంటో నువ్వు తెలుసుకో. మనం తెలుసుకోవట్లేదు. నువ్వు తెలుసుకుంటాక నీకు ఎప్పుడో ఖాళీ టైంలో కళ్ళు మూసి కూర్చో. ఈ సృష్టి ఎలాగొచ్చింది, ఏంటి అసలు, ఇదంతా ఏంటి అన్నది ఏదైనా తెలియాలి నీకు అన్నదే కళ్ళు మూసి కూర్చో. నువ్వు చేసేది కరెక్టా కాదా, నువ్వు చేసేది తప్పా కాదా అన్నది నువ్వు కళ్ళు మూసి కూర్చుంటేనే తెలుస్తుంది. కళ్ళు మూసుకొని నిద్ర అవుతే తెలియదు. కళ్ళు ఎరుగుతూ ఉండి కళ్ళు మూసి కూర్చోవాలి. నువ్వు లోపల నేను చేసేది ఏంటి, ఇదంతా ఆయన ఎందుకు అలా ఉన్నాడు, పత్రిజీ అలా ఎందుకున్నాడు, లేకపోతే వివేకానంద అంత గొప్పోడు ఎందుకు అయ్యాడు, రమణ మహర్షి ఎందుకు అయ్యాడు, మరి నేను ఎందుకు అవ్వట్లేదు? ఇలా ఆలోచించు నువ్వు. మనం ఎలా ఆలోచిస్తాం తెలుసా? ఆడు అన్ని తప్పులు చేస్తున్నాడు కదా, శుభ్రంగా ఉన్నాడు కదా, ఆడెవడ శుభ్రంగా అన్ని తప్పులు చేస్తున్నాడు, ఆడు బాగున్నాడు, శుభ్రంగా ఆడే బాగున్నాడు, మనం బాగోట్లేదు అనుకుంటాం. ఇక లాజిక్ అదే. మనకేమో ఏమి లేదు, అన్ని ఇబ్బందులు మనకే వస్తున్నాయి, ధ్యానం చేస్తున్నాం, మాంసాహారం మానేసాం, అన్నీ ఉన్నాయి, శుభ్రంగా ఆడు అన్ని తిన్నాడు, అన్ని ఆడు బాగుంది, ఆడికి మనకే కష్టాలు ఎక్కువ వస్తాయి ధ్యానం చేసేవాడికి అంటాడు. ఈడే అనుకుంటాడు, ఇది అనుకుంటాడు కాబట్టి కష్టాలు పెరుగుతాయి. కష్టమా? ఈరోజు నేను అదే చెప్పాను, నేను ధ్యానం చేయటం, శాకాహారం, ఈ రెండు ఉంటే వాడి దగ్గర 1000 కోట్లు కాదు 1,00,000 కోట్ల కన్నా గొప్ప వాడు, గొప్పోడు. వాడు కోటీశ్వరుడు కన్నా గొప్పోడు. కోట్లు 1,00,000 కోట్ల కన్నా మాంసం మానటం అనేది చాలా గొప్ప విషయం. ఎప్పుడు మాంసాహారం తినేవాడు మాని చాలా గొప్ప విషయం. వాళ్ళు మార్పు వచ్చింది. ధ్యానం చేయటం వాడి దగ్గర
ఎన్ని లక్షల కోట్లు ఉన్నట్లు లెక్క ధ్యానం చేసినాడంటే, వాడు ఎదురుకుండా ధ్యానం చేయనోడు కానీ మాంసాలు తినవాడు కానీ 1000 కోట్లు, అది 1000 కోట్లోడు మీ ఇంటి ఎదురుకుండా ఉన్నా వాడు సున్నా, మీరే గొప్ప. ఇదే పత్రిసార్ దగ్గర నేర్చుకుంది. ఎందుకురా గొప్ప అంటే, మనం ఈ భూమి మీద ఉండం, మనం వెళ్ళిపోతాం ఎప్పటికైనా. ఉన్నంతసేపు నువ్వు ఎలాగ జీవించావు, ఎంతకాలం జీవించావు అన్నది కాదు, నువ్వు ఎలా జీవించావు అన్నదే కావాలి. నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటంటే, నువ్వు ఎంత నేర్చుకుని పాజిటివ్గా, ఎంత మంచి స్థితి, నువ్వు రోజు రోజుకి నీలో మార్పు ఎంత మార్చుకుంటున్నావు, అవగాహన పెంచుకుంటున్నావు. అలాగని ఆనందంగా, ఎప్పుడూ ఆనందంగా జీవించాలి. నేను ఒక్కటే, మేము మా పత్రిసార్ కూడా ఏం చెప్తారంటే, దుఃఖం ఉంటే నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు, దుఃఖం ఉంటే ధ్యానం చేయకపోయినా పర్లేదు. సారీ, దుఃఖం ఎప్పుడైతే ఉందో నువ్వు ధ్యానం చేయి, దుఃఖం లేకపోతే నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు అంటారు పత్రిసార్. నీకు దుఃఖం లేదనుకో, ధ్యానం చేయకపోయినా పర్లేదు. ఆయన అదే చెప్తారు. ఆ రిచర్డ్ బ్యాక్ ఇదివరకు చెప్పినట్టున్నాను నేను ఇంగ్లీష్లో, అదే ఎక్కువ నేను. ద మార్క్ ఆఫ్ ఇగ్నరెన్స్ ఈజ్ యువర్ డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇన్జస్టిస్ అండ్ ట్రాజడీ అంటాడు. ఈ భూమి మీద దుఃఖం, అన్యాయం ఉందని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నట్లు లెక్క. ఈ భూమి మీద దుఃఖం లేదు, అన్యాయం లేదు, నీ బుర్రే అది. నువ్వు ఈ అన్యాయం ఉంది, దుఃఖం ఉంది, నాకు ఇలా జరుగుతుందండి, వాళ్ళకి అలా జరగట్లేదంటండి, ఏంటండి, అది ఏమీ లేదు. కళ్ళు మూసి కూర్చో, నీకు ఏం జరిగినా కళ్ళు మూసి కూర్చో, శాకాహారం తీసుకో, ఓ పని చేయి, నువ్వు ఎన్ని జరిగినా నువ్వు పక్కోడికి ధ్యానం చెప్పు. మనం చేయవలసిన పర్పస్ ఏంటంటే ఒక్కటే, గుర్తుంచుకోండి, జీవితం యొక్క ఉద్దేశం ఒక్కటే మనకి ఇవ్వబడింది. నా అనుభవం ప్రకారం చెప్తాను, ఫస్ట్ ధ్యానం గురించి తెలుసుకో, ధ్యానాన్ని ఆచరించు, చెయ్యి, తర్వాత ధ్యాన ప్రచారం చెయ్యి. ముందు నువ్వు తెలుసుకో, ధ్యానం చెయ్యి, ధ్యానం చేసిన తర్వాత మంచి అనుభవం పొందు, నువ్వు తర్వాత అందరికీ చెప్పడం చెయ్యి. ఇదే మన జీవిత గమ్యం, మన జీవిత ముఖ్య ఉద్దేశం. నాకు తెలుసుకున్న అనుభవం ప్రకారం శాకాహారంగా నువ్వు ఉండు, నువ్వు శాకాహార అయ్యి ఆచరించి అందరినీ ఆచరింప చెయ్యి. నువ్వు పక్కోడికి చెప్పు, ఏమి నష్టం లేదు, వాడు ఏమి తిట్టినా పర్లేదు, నీవు నీ డ్యూటీ అదే. నాకు తెలిసిన పత్రిసారి చెప్పింది అది. నా అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, ముఖ్య ఉద్దేశం, జీవిత యొక్క గమ్యం, నిన్ను నువ్వు తెలుసుకుంటాం వల్ల తెలుసుకోవాలి, అది ధ్యానం చేయాలి. రెండోది ఏంటంటే, ఎప్పుడు రొటీన్ గా జరిగిన దాన్ని బ్రేక్ చేయి, బ్రేక్ ద రొటీన్, మార్చుకో, మంచిగా మార్చుకో. బ్రేక్ ద రొటీన్ అంటే, నువ్వు మాంసాహారం ఎప్పుడు తింటే ఏంట్రా బాగుంది అన్నట్టు అంటారు, రేపు పొద్దున్న అంటారు మీరు. అది కాదు, నువ్వు ఎప్పుడైనా సరే చేసి పని అది రాసుకో, లిస్టులు రాసుకో. 2 లిస్టులు ఉంటాయి. మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఓ లిస్ట్ రాసుకో. అవసరమైతే ప్రతిసారి అదే చెప్తారు, చేయకూడదు ఓ లిస్ట్ రాసుకో. ఈ చేయవలసింది ఒకటి చేసుకుంటా ఎల్లు, చేయకూడదు మాంతా ఎల్లు. ఇదే మార్పు నీ జీవితంలో. చేయవలసింది చెయ్యి, చేయకూడదు మానే. నువ్వు ముందు లిస్ట్ రాసుకోవాల్సిందే, ఇది నేను చెయ్యాలి, ఇది నేను చేయకూడదు. ఈ 2 లిస్టులు రాసుకుని నీ జీవితం అద్భుతంగా తయారు చేసుకోమని, ఆనందంగా ఉండమని. మనం జీవితం ఎప్పుడు, నేను మొన్న కూడా చెప్పాను, మంచినీళ్ళు తాగినా ఆనందంగా జీవించవచ్చు. ఏం అక్కలేదు, నిద్ర అక్కలేదు, మేడలు అక్కలేదు. కళ్ళు మూసి కూర్చుంటే నువ్వు ప్రపంచంలో కోటేశ్వరుడు, 100,000 కోట్లు ఉన్నోడు ఒకటే, నువ్వు ఒకటే ఇక్కడ. అయితే నీ బుర్ర పడుతుంది, టెన్షన్ వస్తా ఉంటుంది, ఏంటంటే మరి ఇలాగ. ఏం అక్కలేదు, అన్నీ బాగుంటాయి, కానీ నీ బుర్రని మార్చుకో. నాకేం పర్లేదు, నా జీవితం బాగుంటుంది, నేను హ్యాపీగా ఉంటాను అని మార్చుకోవాల్సింది నీవే. నిన్ను నువ్వు మార్చుకుంటూ, అవగాహన పెంచుకుంటూ, దుఃఖాన్ని తగ్గించుకుంటూ,
నాకే ఎందుకు ఇలా జరిగిందని పత్రిసారి చెప్తారు. ఎనలైజ్ చేయకు, విశ్లేషణ చేయొద్దు, నువ్వు దేన్ని విశ్లేషణ చేయకూడదు. జరిగేదాన్ని ఓకే అయితే ఓకే. ఫ్లోయింగ్ ద రివర్ జీవితం అంటే ప్రవహించే నది లాంటిది. కానీ నువ్వు కొత్తగా నేర్చుకుంటా 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 జీవితాన్ని ధ్యానం చేస్తూ, అందరికీ ధ్యాన ప్రచారం చేస్తూ, మాంసాహారం మాని శాకాహారంగా మారి అందరూ మనం మారటమే కాదు 10 మందికి తెలియజెప్పి, మరి మన ముఖ్య ఉద్దేశం నా అనుభవం ప్రకారం ప్రతిసారి చెప్పిన దాని ప్రకారం ఇదే అని చెప్పి నేను మేము మీకు తెలియజేసుకుంటూ మరి మరి 10 నిమిషాలు ఉంది. ఎవరన్నా మరి క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మరి నేను చెప్తాను. అది మిత్రులారా, సార్, మానవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏంటి నిజమే. ఇవి ఎవరు గ్రహించరు, ఆలోచించారు దీని గురించి. ఏదో నడుచుకుంటూ పోతూ ఉంటుంది కానీ ఏంట్రా మీరు చెప్పినట్టు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది గ్రహించాలా. ఖచ్చితంగా అది రాసుకోవాలి. ఈ రోజు మనం ఏం కొత్త కొత్త విషయం ఏం నేర్చుకున్నాము అని పడుకునేటప్పుడు ఖచ్చితంగా అనుకోవాలి. కొత్తది ఏదైనా సరే నేర్చుకున్నామా లేదా, ఏం నేర్చుకున్నాము. మీరు అన్నట్టు నేర్చుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే జ్ఞానం పెరుగుతుంది, ఇంకోరికి చెప్పగలుగుతాము. మనకి ఏమీ తెలియనప్పుడు ఇంకోరికి ఏం చెప్పగలుగుతాము. అదే సార్, చాలా బాగా చెప్పారు. అందరూ కూడా సార్ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇంత మంచి అద్భుతమైన క్లాస్ సార్ దగ్గర నుంచి ఎప్పుడు మనకు మంచి సబ్జెక్ట్స్ ఏదో ఒకటి నేర్చుకుంటానే ఉంటాము. అది ఏదో ఒక పెద్ద సముద్రం అనమాట. ఆ సముద్రం నుంచి పత్రిజీ మహానుభావుడు చెప్పింది మనకి. మహానుభావుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, అందరూ కూడా సార్ ఇంత అద్భుతమైన క్లాస్ ఇచ్చారు కదా, గట్టిగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, చక్కగా నేర్చుకుందాం, తెలుసుకుందాం. మాట్లాడండి సార్. క్లాస్ చెప్పిన దానికన్నా ఏంటి అది కూడా లేదా ఏంటి? పర్లేదు అలాగేం డౌట్ లేదు సార్, సబ్జెక్ట్ బయటకు వస్తుంది కదా సార్, ఎవరైనా అడిగితే ఇంకో తెలుసుకోగలుగుతారు. అసలు ఉన్నారా దీనిలో ముందర ఎవరు కూడా వీడియోస్ ఆన్ చెయ్యరు. క్లాస్ వింటున్నారా ఉన్నారా లేదా ఏం తెలియట్లేదు. ఆన్ చేయండి, చక్కగా చూస్తాం కదా. అగో రేపు లాస్ట్ క్లాస్, కనీసము ఎవరు ఏంటి అన్న గుర్తించేటట్టన్నా ఎవరెవరన్నా తెలుసుకుందాము. క్లాస్ ఎవరెవరు వింటా అన్నారు లేదా. రేపు క్లాస్ లాస్ట్ అయిపోతుంది, అందరి ముఖాలు విందాన్ని ఒకసారి మాకు చూపించండి. రేపు లాస్ట్ క్లాసు సార్ ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? అంటే ప్రతి నెల కూడా 21 days సార్. 1వ తారీఖు మొదలవుతుంది కదా, సండేస్ ఉండదు. ఏదైనా గవర్నమెంట్ హాలిడేస్ అయితే ఉండదు సార్, మిగతా అంతా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. 21 days మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. అందువల్ల మొత్తం మనకు ఇంతవరకు అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకొని ఉంటే కనీసం వాళ్ళ ముఖాలను కూడా మేము చూసింది లేదనమాట, ఒక్కరోజు కూడా. అలా అనమాట. అందరూ పాపం మంచి వాళ్ళే, గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అనమాట. అందరూ వింటారు, చక్కగా తెలుసుకుంటారు. అనేది ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు డౌట్స్ ఏమి ఉంటాయి అనుకున్నారో ఏంటో మరి. ఇంకా డౌట్ ఏముంది, ధ్యానం చేయటం తప్ప కదమ్మా. ఏం డౌట్స్ లేవా? అడగండి చక్కగా. సార్ క్లాస్ ఎలా చెప్పారనో చెప్పండి, మాట్లాడండి. ఉండండి, మీకు మ్యూట్ లో ఉందా ఏంటి? మ్యూట్ లో లేదు, మాట్లాడమ్మా. క్లాస్ బాగా చెప్తారు సార్, ఇంక చెప్పేది ఏముంది, వింటూనే ఉన్నాం మేము, అన్ని మంచి విషయాలు తెలుసుకుంటున్నాం సార్. అలాగే అమ్మా, అదే మీరు చేయండి, హాయిగానే హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ తప్ప ఇంకోటి లేదు. సంతోషం జీవితం మనం కూడా చెప్పుకున్నాం కదా, చాలా సంతోషం. ఇదే మనం ఏమి లేదు. ఇంకా
కానీ ఒకటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏవి ఎన్ని ఉన్నా 100 కోట్లు ఉన్నా 1000 కోట్లు ఉన్నా ఉండవు భూమి మీద. అది సత్యం. అదేందా అలాంటప్పుడు ఆనందంగానే బతకటం, ఏది తగిన ఆనందంగా ఉండటం, ఆనందంగా వెళ్ళిపోవటం, మన అంతే పని సార్. మనం చేయటం. మనం చాలా ఏం సంతోషం. చేయలేము. బతికి ఉండాలి అన్నా మరి బతకలేము, కాబట్టి ఆనందంగా ఉండడమే బెటర్. ఎస్ ఎస్ మనం చేయవలసిన పని చేయటం, అంతే. చేయకూడని పనులు చేయకూడదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకెవరు ఉన్నారా? డౌట్స్ ఎవరు ఉన్నాయా? ఉన్నారా? ఏమన్నా పర్లేదు పర్లేదు. మాట్లాడండి. అంతా క్లియరా? ఇంకేంటి మేడం, అయితే టైం అయిందిలేండి, ఇంకొక 5 minutes ఉంది. అవును సార్, అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరూ మీరు పాపం నేను బిజీగా ఉన్నారు, అయినా కానీ ఎప్పుడు మెసేజ్ చూసుకున్నారు, ఎప్పుడు సార్తో మాట్లాడారు, మళ్ళీ క్లాస్కి వచ్చేసారు చక్కగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి మీ క్లాస్. నెంబర్ నోట్ చేసుకుంటాను. అలా మీరు చెప్పారు కదా 95 ఏదో అవును 95 సార్, వస్తుంది. 95736. ఓకే, నేను నోట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకవేళ కూడా ఏదైనా క్లాస్కి ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ధన్యవాదాలు ఇప్పుడు తర్వాత కూడా తెలియజేయండి. మీకు తప్పకుండా మేడం. చాలా సంతోషం. మరి మళ్ళీ అందరికీ కూడా మళ్ళీ క్లాస్ స్టార్ట్ అయితే సార్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఉంటాయి. అలాగే అయితే మేడం. నైట్ టైం తర్వాత ఉంటుంది సార్ ఈసారి క్లాసు, 9 నుంచి 10:30 వరకు అని చెప్పారు. మార్చారా? మార్నింగ్ కాకుండా నైట్ సెక్షన్ నైట్ ఉంటుంది. నైట్ సెక్షన్ పర్లేదు, నైట్ సెక్షన్ పెట్టండి. అదే సార్, నైట్ నైట్ సెక్షన్ ఉంటుంది. పెట్టండి. ఎప్పుడన్నా ఎప్పుడన్నా అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా సార్, అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా తెలుసుకుందాం. పర్లేదు, చూడండి, ఎవరిని అందరూ పంచుకోండి, అందరికీ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ వెరీ సంతోషం. మచ్. ఉంటాను మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. వాళ్ళందరికీ, మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. మిత్రులందరికీ కూడా మేడం ఉంటాను. థ్యాంక్ యూ లలిత మేడం, సార్. ముందు మీటింగ్ పెట్టి తర్వాత మెడిటేషన్ పెడితే బాగుంటదేమో. అది ఇంకా మనకు ఐడియా లేదు సార్, ఏం చేస్తారో అనేది డీటెయిల్స్ వస్తాయి. ఓకే ఓకే మేడం, కొంచెం అది కూడా చెప్పండి మేడం. ఆ చెప్తానండి, సార్కి ఇన్ఫార్మ్ చేస్తాను నేను. సార్ ప్రణాళిక ఏంటి అనేది మనకు పంపిస్తారు, ఇంకా రాలేదు అనుకుంటాను కదండి నెక్స్ట్ సెషన్ది. వస్తే సార్తో మాట్లాడతాను, ఖచ్చితంగా చేద్దాం. ఓకే, అందరూ కూడా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? నిదానంగా అడుగుతారు మేడం, ఉమ్. గవుకుని అడగరు. ఓకే, కానీ ఎవరైనా ఈ ఈ జూన్ నెలలో జాయిన్ అయిన వాళ్ళు ఎవరున్నారో కాస్త హ్యాండ్స్ రైజ్ చేస్తారా అమ్మా? జూన్ నెలలో, ఈ జూన్లో. ఓకే, కవిత గారు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. తీసుకున్నాను మేడం. ఎలా ఉంది మేడం మీరు ఈ 21 రోజులు, అంటే ఈ రోజు 20వ రోజు, మీరు మీ అనుభవం ఏంటి? ఎలా ఉందమ్మా మీరు జాయిన్ అయినాక? ఏమన్నా మార్పు ఉందా, లేకపోతే ఎట్లుంది లైఫ్? ఒకసారి మాట్లాడతారా, మీ అనుభవం చెప్తారా? బాగుంది మేడం, జాయిన్ అయ్యాక బాగుంది. క్లాసులు నేనే కాదు, మా పిల్లలు కూడా వింటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఖచ్చితంగా వినాలి కదా. ఇంకా నేను ఏంటంటే ఇంకా ఒక 4-5 మందికి చెప్పాను మేడం మా సర్కిల్లో. వెరీ గుడ్. అంటే నాకు ఫస్ట్ అయితే చాలా కోపం ఉండేది మేడం, కొంచెం అయితే తగ్గింది. అద్భుతం. నేను అదే కదా కావాలి. ఆ, కోపం తగ్గిపోయింది. ఇంకా క్లాసులు అయితే చాలా నేర్చుకున్నాను మేడం. అసలు ఎలా ఉంటుంది, ఏంటి గొప్ప, అది సార్ చెప్పారు కదా, శివ సార్, ఒప్పోనోపో. అదైతే చాలా బాగుంది మేడం. అంటే ఆ విధంగా కూడా మనం క్షమాపణ చెప్పుకోవచ్చు అనేసి ఒక రియలైజేషన్ ఫస్ట్ టైం తెలిసింది. వెరీ చాలా గుడ్. విషయాల మట్టుకైతే అసలు ఎందుకు చాలా తెలుసుకున్నాను మేడం, ఇలా కూడా ఉంటాయా అనేవి. కానీ మెడిటేషన్ చాలా బాగుంది మేడం. నేను చాలా మందికి చెప్పాను. నాకు అసలు ఒక 2 వీక్స్ లోనే నాకు ఇలా కొంచెం చేంజ్ అనిపించింది. మార్నింగ్ కదా బాగుంటది, కుదిరితే నైట్, ఇప్పుడు కొత్త క్లాసెస్ జాయిన్ అవుతున్నాయి, నైట్ నైట్ కూడా జాయిన్ అవ్వచ్చు అనేసి చెప్పాను.
వెరీ గుడ్. ఓకే, ఇంకా ఈ నాన్ వెజ్ సంగతి ఏంటి? మేడం మీ స్మైల్ సగం ఎనర్జీ మీ స్మైల్ లోనే వచ్చేస్తుంది. అవునా? నాన్ వెజ్ సంగతి ఏంటి? ఏంటి మేడం? నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే నేను ఫస్ట్ నుంచే తినను మేడం. వెరీ మధ్యలో గుడ్, వెరీ గుడ్. మా అత్తగారు ఇంటికి వచ్చాక మధ్యలో కొన్ని రోజులు అలవాటు చేశాను కదా, అది నా బాడీకి అలవాటు కాలేదు. మొత్తం ఇంట్లో అందరికి మానేపించేసాను. ఇంకా మీకైతే శతకోటి వందనాలు చెప్పాలి నేను. అయ్యో మేడం అట్లా అనకండి మేడం. ఎంత అద్భుతం కదండి. అసలు అది ఏందో మరి నాకైతే అసలు నచ్చలేదు. తెస్తుంటేనే ఏదో బ్యాడ్ ఎనర్జీ గొడవలు కావడము అనిపించింది. నాకు ఏదో నెగటివ్ అనిపించింది. ఇంకా మీరు ఏమైనా అనుకోండి, బయట తినండి కానీ నాకైతే ఇంట్లోకి అస్సలు తేవద్దు, నాకు నచ్చట్లేదు. తెచ్చినా నేను ముట్టుకోను, నేను కడగను. అది పెట్టేసి ఇంకా తేరు కదా మేడం. వెరీ గుడ్. కడగను అని అంటే సరిగ్గా ఎవరు తేరు ఇక. అంతే, అద్భుతం మేడం. ఇంత మంచి అనుభవం అయితే మీరు ఇచ్చారు. ఇలాగే ధ్యానం చేయండి, చక్కగా స్వాధ్యాయం చేయండి, మంచిగా పుస్తకాలు బాగా మనకు అనుకూలమైన చదవడానికి అనుకూలం లేదంటే వీడియోస్ దండిగా ఉన్నాయి. యూట్యూబ్కి వెళ్ళామంటే పిఎంసి ఆన్లైన్ ఉంది, పిఎంసి యూట్యూబ్లో ఉన్నాయి దండిగా వీడియోస్. కర్మ సిద్ధాంతం గురించి కానీ ఎన్నో టాపిక్స్ అన్నమాట. మనకు రోజుకి ఒక టాపిక్ వింటూ పని చేసుకోవచ్చు చక్కగా. ఎన్నో టాపిక్స్ ఉన్నాయి అట్లా. అది కూడా స్వాధ్యాయం అవుతుంది. అలాంటి ద్వారా కూడా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు చక్కగా. సాధన చేయండి 3 పూట్ల. మేడం అది ధ్యానం చేస్తుంటే ఇంకా కూడా అసలు ఏంటంటే ఎప్పటిెప్పుడో అన్ని గుర్తొస్తున్నాయి మేడం. అంటే అవన్నీ కూడా మన ఇంట్లో మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటాయి కదా. ఇంకా అలాగే ఉంటేది ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి కాబట్టి అది బయటకు వెళ్ళిపోవాలి కదా. చైల్డ్హుడ్ వి కూడా అసలు కానీ ధ్యానంలో గుర్తు వస్తున్నాయి అన్నమాట. వస్తాయి. సాధన అంటే ఇంకొకటి మనం మెయిన్ అనుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం దేని గురించి అయినా ఆలోచిస్తుంటాము, ఏదో చేస్తుంటాం ఇంట్లో సమస్యలు కానీ ఇంకోటి కానీ. ఈ ఆలోచించడం వలన అవి తగ్గిపోతున్నాయా సమస్యలు? నేను ఆలోచించడం మానేసుకోవడం, అది వస్తే డైవర్ట్ చేయడం స్టార్ట్ చేశాను మేడం. అది చేయాలి. దీన్ని ఏదో ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు అయ్యో అది ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది అనుకుంటూ ఉంటారు. అనుకోవడం వల్ల అవి ఏమైనా తగ్గుతాయా? ఎలా జరిగేది అలా జరుగుతూ పోతూ ఉంది కదా. కానీ మనమేమో అది ఎట్లా ఇది ఎట్లా అనుకుంటూ ఉంటాం అనమాట. అలా ఎప్పుడైతే మనం ఏ ఆలోచన లేకుండా ఇప్పుడు ఏ పని చేస్తుంటే ఆ పనిలోనే ఉంటూ దాంట్లోనే మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళగలుగుతాం అనమాట. ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన మనకు మనసులో అనిపిస్తూ ఉంటుంది అనమాట దాని గురించి. అందువల్ల అవి మళ్ళీ మనకు రిపీట్ అవుతుంటాయి. కానీ మాస్టర్స్ ఇవాళ వచ్చారు చూడ సార్, ఆ మాస్టర్ చాలా ఇన్స్పిరేషన్. ఇంకో మాస్టర్ నేను నాకు చావు వస్తుంది అనేసి పౌడర్ వేసుకో, అసలు అయితే అది నేను ఇప్పటికీ మర్చిపోను. అంటే ఏది కూడా సమస్య మనకు వస్తుంది అని కుంగిపోకుండా వాళ్ళు దాంట్లో నుంచి బయటపడి ఇంత హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు అని అంటే అది నిజంగా చావు కంటే ఇంకేముందండి, అదే లాస్ట్ కదా. దాన్ని కూడా అంత ఆనందంగా స్వీకరించి ఓకే రాని ఏమైతుంది అనుకోవడం అనేది మటుకు చాలా అద్భుతం అనమాట కదా. అంతకంటే ఇంకేముందండి కదా. ఓకే, చాలా మంచి ఎక్స్పీరియన్స్. డైట్ గురించి కూడా తెలుసుకోవాలని ఉంది మేడం. దాని వల్ల ఇంకేమైనా చేంజెస్ వస్తాయా అనేసి నా చిన్న ఆశ అంతే. దేని గురించి అండి? ఫుడ్ డైట్ వల్ల మేడం. ఫుడ్ డైట్ వస్తుందండి. సార్ కొంచెం బిజీ కదా పాపం. ఈ ఏజ్ లో మనం తెలుసుకుంటున్నాం. మా పిల్లలైతే ఇంకా చిన్నగా ఉన్నారు కదా, ఇప్పటి నుంచే వీళ్ళకి ప్రాక్టీస్ చేయిస్తే మన ఏజ్ కి వచ్చేసరికి మార్పు వచ్చేస్తుంది. వస్తుంది షూట్ వస్తుంది. బిజీగా ఉండడం వల్ల పంపించలేదు. ఖచ్చితంగా పెడతాం. ఈ గ్రూప్ ఇలానే కంటిన్యూ అవుతుందా మేడం? అవుతుందండి. సార్ మళ్ళా లింక్ పంపిస్తారు. ఆ లింక్ లో అందరివి మనం జాయిన్ అయిపోవచ్చు ఆ లింక్ ద్వారా. ఇంకొకటి ఆల్రెడీ కొంతమందిని సార్ మన దాంట్లో ఉన్న మెంబర్స్ అందరినీ కొత్త దాంట్లోకి జాయిన్ చేసినట్టున్నారు. చూడండి కొత్త లోగో వచ్చిందా? చేంజ్ అంటే ఈ గ్రూప్ ఇలానే ఉంది, లోగో చేంజ్ అయింది. లోగో చేంజ్ అయింది, అది కొత్త సెషన్. ఆ దాంట్లోకి వెళ్ళి మనము స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీ నెంబర్ దాంట్లో యాడ్ అయిపోయినట్టు.
ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ఉంటే, ఎవరన్నా జూన్ నెలలో స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? ఉమ్, స్వప్న గారు, హలో, మాట్లాడండి. ఎవరన్నా ఉన్నారా అమ్మా జూన్ నెలలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు? అందరూ పాత వాళ్ళేనా? మే నెలలో స్టార్ట్ అయిన వాళ్ళు? మీ పేరేంటో మేడం? Vivo1904. మీరు, మీ పేరేంటండి? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. పేరు తెలియదు ఇక్కడ. పేరే మేడం? ఏం పేరండి? Vivo1904. హలో, మాట్లాడండి మేడం. నమస్తే మేడం. మాదే, నాకు ఐడియా లేదు ఈ నెంబర్ అని మా అమ్మాయి చేసింది. ఓకే, మే నుంచి జాయిన్ అయ్యాను మేడం. మే నుంచి జాయిన్ అయ్యారు, వెరీ గుడ్. మే నుంచి జాయిన్ అయ్యాను, కంటిన్యూ అవుతున్నాను. నెక్స్ట్ 9 దానికి కూడా కంటిన్యూ అవుతాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఒకసారి షేర్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ అంటే నేను మామూలు ఇంతకు ముందు నుంచి కూడా ఈ ధ్యానంలో లేను కానీ ఈ ఆధ్యాత్మికంలోనే టచ్ ఉంది నాకు. కాకపోతే ఇంకా బాధ్యతలు అయిపోయినాయి కాబట్టి కొంచెం ముందుకెళ్ళాలని ధ్యానంలో జాయిన్ అయ్యాను అంతే. మాది టెంపుల్ బ్రాహ్మణ్. నేను ఈ నాన్ వెజ్ అంటే మాకు మొదటి నుంచి ఉల్లిపాయలు అవి తినము మేము. అవసరం లేదు మనకు అవన్నీ. మొదటి నుంచి లేదు, అది ప్రాబ్లం లేదు. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలన్న ఒక దీంతోటే ఇందులో, ఎందుకంటే సేవాభావంతో సొంత టెంపుల్ మేము, మాకు ముగ్గురు అమ్మాయి. ఇంకా మనం పుట్టినందుకు ఏదో ఒకటి మన జ్ఞాపకం అంటూ ఇక్కడ చెయ్యాలి అన్నట్టు మేము టెంపుల్ కట్టాము. ఇంకా చూసుకుంటూ ఉంటాము. అందుకనే ఆధ్యాత్మికంగా ఇంకా కొంచెం ఎదగాలన్న ఇది అంతే. చేస్తున్నాం, మెడిటేషన్ చేస్తున్నాము, పర్వాలేదు, మంచిగానే బాగుంది. కాకపోతే నాకు ఉన్న, అంటే నేను నేర్చుకుంది ఏంటంటే మెడిటేషన్ తర్వాత ఏమన్నా ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఒక ఇంటికి వెళ్ళాము, ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే అందరూ సాత్వికంగా ఉండి కొంచెం నెగిటివ్ అన్నది మన మైండ్ లోకి ఏమన్నా వింటుంటే మాత్రం హెడేక్ విపరీతంగా వస్తున్నది. ఇక ఆ రోజు ధ్యానంలో కొంచెం ఇది ఉండడం లేదు. అది నాకు అంటే అంటే ఇంతకు ముందు నుంచి కూడా నాకు ఈ అరుపులు గొడవలు ఇవి అంటే గుండె దడ అది వస్తుంది. ఆ దడ ఇప్పుడు ధ్యానంలోకి వెళ్ళి అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇందులోకి వెళ్ళినాక ఒకళ్ళ మీద నెగిటివ్ మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా మేడం, అవన్నీ కూడా నెగిటివ్ సెన్సే కదా. వీటి వల్ల ఏమైందంటే అవి వింటున్నా అవి చేస్తున్నా, నేను టీవీ సీరియల్స్ అవి కూడా చూడను. మొదటి నుంచి కూడా భగవద్గీత ఈ పారాయణాలు అవి, ఇంకా టెంపుల్ కాబట్టి ఇంకా ఈ దీనిలో ఉన్నాం అనుకోండి. నేను 54 years కాబట్టి కొంచెం ఈ రంగంలో ఉన్నా నేను. దాని ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్తున్నాము అంతే. ఇప్పుడు ఈ నెక్స్ట్ సెషన్ లో మా సార్ కూడా, ఈయనకు టెంపుల్ కదా పొద్దున్నే 5ంటికి కుదరదు, నేను అందుకని ఎక్కువ నాకు ఈ ఫోన్ లో మాట్లాడడం అంత, నాకు ఫోను బైక్ ఈ రెండు భయం. మా అమ్మాయి పెట్టింది, ఈ మాట్లాడడం రాదు, అందుకని మీరు ఎన్నిసార్లు చెప్తున్నా గానీ నేను ఇది ఆన్ చేసుకొని నేను మాట్లాడలేకపోతున్నాను. అసలు ఈ 1904 నాదని కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. అనుకున్నారు పడితే నేను అన్మ్యూట్ నొక్కాను అనమాట. మరి ఏమనుకోవద్దు, అనుకునేది ఏం లేదు. చక్కగా మనకు వచ్చిన అనుభవాన్ని నలుగురికి షేర్ చేయడము, మనకు తెలిసిన విషయాలను నలుగురికి చేర్చడము,
మీరు సార్ కూడా జాయిన్ అవుతున్నారన్నారు, గొప్ప విషయము. అలాగే అవునా? మనకు చెప్పడం తెలిసి మీరు ఆ దేవస్థానంలోకి వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా ఆ ధ్యానం గురించి ఎవరైతే మీ ఆధ్యాత్మికంగా ఉన్నారో, ఆధ్యాత్మికత అనేది ఫస్ట్ సెషన్. తర్వాత అవును నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి? ధ్యానం. అవునవును అంతే కదండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఆ వనవాసానికి వచ్చేసినాక పాండవులకు ఏం చెప్పారు? అయ్యా ధర్మరాజుకి ఏమో యజ్ఞాలు యాగాలు చెప్పారు, కానీ అవునవును అర్జునుడికి ఏమో వెళ్ళి తపస్సు చేయనాయనానే చెప్పాడు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి? తపస్సు. తపస్సు అనేది ఇప్పుడు మనం చేసేది. వాళ్ళు ఎక్కడో వెళ్ళి ముక్కు మూసుకొని ధ్యానం చేసే ప్రక్రియను పత్రిజీ గారు మనం ఎక్కడ ఉన్నా కూడా చేయొచ్చరా, మీరు ఎక్కడో అడవులకు వెళ్ళి చేయాల్సిన పని లేదు, సంసారంతో చేసుకుంటూ కూడా ఓ పక్క తపస్సు చేసుకోవచ్చు అని మనకు అంత చక్కని అవకాశాన్ని ఇంత తేలిక మార్గంలో చెప్పారు కదా. ఇదే అవును మార్గాన్ని మనం కూడా నలుగురికి చెప్దాం. ఓకేనా? అవును నేను కూడా అంటే వేరు ఈ ధ్యానంలోకి రాక ముందు మా వే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మా టెంపుల్ కి వచ్చారు, ఎవరో ఒకళ్ళు గుడికి దేనికి వస్తారంటే కొంచెం మనశ్శాంతి కోసం వస్తారు, కొంచెం ప్రశాంతత కోసం వస్తారు. అవును. ఆ ప్రశాంతతని మన టెంపుల్ కి వచ్చినప్పుడు మనము వాళ్ళని ప్రేమతోటి పలకరించి వాళ్ళ బాధని మనము కాస్తంత మాటలుగా, అంటే నేను ఎంఏ ఆస్ట్రాలజీ మేడం, అంటే నాకు ఈ పరంగా కూడా ఉంది కాబట్టి కొంచెం ఏంటంటే దానికి తగ్గట్టు మనం వాళ్ళకి స్వాంతన మాటలు 4 మాట్లాడి మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి వస్తే హాయిగా ఎంత బాధలో ఉన్నా కొంచెం కాసేపు మనశ్శాంతిగా వెళ్ళేటట్టు ప్రయత్నము. మళ్ళీ మా టెంపుల్లో కూడా అన్ని ఏంటంటే ఒక తులసి వనము, నక్షత్ర వనము, ఇట్లా కొంచెం అంటే దీనికి సంబంధించిన అవి నేను ఎన్విరాన్మెంట్ అనేది పీస్ఫుల్ గా ఉండడము అది చేసి వచ్చిన వాళ్ళతోటి కాసేపు ఇప్పుడు గురువారం ఉంటుంది పారాయణం, విష్ణు సహస్రనామం సాయంత్రం పారాయణం, ఇట్లాంటి వీటిలలో ఉంటుంటే కొత్తది 11 ఏళ్ళు అయింది మేము సొంతగా టెంపుల్ కట్టుకొని. ఇట్లాంటి కార్యక్రమాలు ఏదో ఉన్నంతలో మనకు చుట్టూ ఉన్న పరిసరాలలో ఉన్న మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే, నేను వెళ్ళే అంత టైం ఉండదు, కొంచెం బాధ్యతలు ఎక్కువ కాబట్టి, అమ్మాయిలు 3 వర్కింగ్ ఉమెన్స్ కాబట్టి కొంచెం మనవాళ్ళు మనవరాళ్ళు ఈ తిరగడాలు ఇవే ఉంటాయి నాకు. అది మేడం బాగుంది మొత్తానికి. చాలా ఒక్కొక్కసారి అద్భుతం అండి, మంచి అనుభవాన్ని మాకు షేర్ చేశారు. ఇలాగే అందరికీ కూడా చక్కగా ధ్యాన ప్రచారాన్ని చేద్దాము. మేడం ఈ తప్పకుండా అదే శాకాహారాన్ని కూడా పరిచయం చేద్దాము. మీరు ఈ ఎలా శాకాహారులే కాబట్టి నలుగురికి అమ్మ మేము ఇలా ఉన్నాం కాబట్టి బాగున్నాము, మీరు కూడా ఆచరించండి. భగవంతునికి ఆరాధన చెయ్యడము అనేది ఒక్కరోజు మాత్రమే చెయ్యం కదా, శనివారాలే చెయ్యము, అన్ని రోజులు భగవదారాధన ఉంటుంది కదా. కాబట్టి మారండి, మంచిగా మారితే మీకు ఫస్ట్ ఈ నెగటివ్ అనేది వెళ్ళిపోతుంది అని చెప్తూ అలా శాకాహార ప్రచారం కూడా చేస్తూ చక్కగా అదే అదే నాకు కూడా మీరు చెప్తున్నారు. నేను ఉమ్, మామూలుగా వాళ్ళు అంటే టెంపుల్ కి వస్తూ ఉంటారు కాబట్టి మీరు భోజనాలు హాస్టల్స్ ఉన్న వాళ్ళు కొంచెం భోజనానికి ముందు ఒక 5 నిమిషాలు వాళ్ళు ప్లేట్లు పెట్టలే ముందు 2 నిమిషాలు మౌనంగా ఉండమనండి, అది అలవాటు చేయండి. ఆ 1000 మందిలో ఒకళ్ళన్నా రేపు పొద్దున ఒక మంచి స్టేజ్ లోకి వస్తారు అని చెప్తున్నా. నేను శాకాహారం గురించి ఆలోచించాలి కొంచెం ఉమ్. మారడం, అది కష్టం చాలా మంది, ఎందుకంటే కొన్నేళ్ల నుంచి అలవాటు అయి ఉంటారు కదా. అదే కొంచెం ఇప్పుడు ఏదైతే వాళ్ళు అనిపిస్తుంది కదా, మేము ఈ హెల్త్ ఇష్యూస్ కానీ ఈ సమస్యల్లో ఉన్నాము అన్నప్పుడు మనము చెప్పే అవకాశం కూడా దొరుకుతుంది అన్నమాట వాళ్ళకు. అమ్మ మీరు చేసే ఈ పూజలు ఈ భక్తితో పాటు ఇది కూడా ఆచరించండి, ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు అని చెప్పే అవకాశం అన్నమాట. మనము అవునవును ఇంకోటి, మీరు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి మీరు చెప్పడం వల్ల అమ్మ చెప్పారు కదా మనకు మంచి జరుగుతుంది అన్నారు కదా అనేది కూడా ఒక వాళ్ళలో అనిపిస్తుంది కదా. అదే 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 కాబట్టి అలా మనము చెప్పగలిగే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఉమ్, చెప్పి ఒక్కరితో మాన్పించినా కూడా అది అద్భుతమే కదా. అదే 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 నేను మామూలుగా ఇప్పుడు ఈ శాకాహారం ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చినాక ఇంతకు ముందు ఏం చేస్తారంటే ప్రతి చెట్టును ప్రేమించండి, జంతువును ప్రేమించండి, వాటితోటి ఇచ్చేయండి, మీది ఇది నక్షత్రం కదా ఆ చెట్టును పూజించండి, వాళ్ళ చెట్టు కొట్టేయకండి, మనం ఎన్విరాన్మెంట్ ను ఇట్లా చెప్తూ ఉంటాను నేను. ఆ జంతువును ప్రేమించినప్పుడు దాన్ని మన బిడ్డగా అనుకున్నప్పుడు తినలేరు కదండి, అది కూడా అందులో పాయింటే కదా. అదే అదే అది తొందరగా అంటే మేడం స్టెప్ బై స్టెప్ మేడం, అంతే. ఏది కూడా మనం ఇప్పుడు ఇంకా నేర్చుకుంటూ ఉన్నాం కదా.
అంటే ఇప్పుడు మారే జనాలు కూడా తొందరగా మారాలన్నా కూడా వెంటనే మారలేరు. కొంచెం స్వానుభవం కొంచెం వస్తే మన మాటలు తొందరగా బుర్ర కూడా ఎక్కుతాయి ఎవరికైనా. మనకు కూడా కొంచెం అనుభవం అంటే ఒకటి దాకా అది టైము ప్లస్ మనం చేసే వరకు నా పరిధిలో నేను తప్పనిసరి చేస్తాను మేడం. వెరీ గుడ్, ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తా మేడం. ముందు మెడిటేషన్ లో కంటూ వస్తే అసలు క్లాస్ లో జాయిన్ అయితే మొత్తానికి వాళ్ళంతటా వాళ్ళకే అర్థమైపోతుంది, అంతా మారుతారు, ఆటోమేటిక్ గా మారిపోతారు. జూమ్ క్లాసులు కూడా జాయిన్ అవుతా ఉంటే సార్లు చెప్పేవి అవన్నీ వింటా ఉంటారు కదా, అర్థమవుతుంది వాళ్ళకు కూడా. అవునండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా చక్కగా ఎక్స్పీరియన్స్ మంచిగా షేర్ చేశారు మేడం వాళ్ళు. ధన్యవాదాలు.